గుడ్ ఆఫ్టర్నూన్ గైస్. ఈ రోజు వీడియోలో అయితే కనుక ఒకే పెన్ డ్రైవ్ లో మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ని ఎలా బూటబుల్ చేయాలనేది చూపిస్తాను. నార్మల్ గా అయితే కనుక ఒక్కొక్క పెన్ డ్రైవ్ లో ఒక ఓఎస్ఏ ఇన్స్టాల్ చేసుకుంటాం, అంటే బూటబుల్ చేయడం. కానీ అలా కాకుండా ఒకే పెన్ డ్రైవ్ లో మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్, అంటే విండోస్ 7, 8, 10, 11 ఏవైనా చేసేసుకోవచ్చు అండి. అలా చేయాలి అంటే గనక ఫస్ట్ చూడండి, నేను ఒక ఎంటీ పెన్ డ్రైవ్ అనేది ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇదిగోండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఎంటీ పెన్ డ్రైవ్ ఇన్సర్ట్ చేశాను. ఈ పెన్ డ్రైవ్ లో అయితే కనుక ఏమీ లేదు. ఆ తర్వాత నెక్స్ట్ చేయాల్సిన పని, ఒక చిన్న సాఫ్ట్వేర్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ సాఫ్ట్వేర్ పేరే వెంటాయ్ సాఫ్ట్వేర్. జస్ట్ గూగుల్కి వెళ్ళండి. ఇదిగోండి వెంటాయ్ కిందనే వచ్చేస్తుంది మనకు. జస్ట్ ఆ సాఫ్ట్వేర్ ని డౌన్లోడ్ చేసుకోండి. అంటే డైరెక్ట్ గా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. వెంటాయ్ అనే వెబ్సైట్కి వెళ్ళండి. ఇక్కడ మనకు డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. డౌన్లోడ్కి వెళ్ళండి. సో డౌన్లోడ్కి వెళ్తే ఇదిగోండి, ఇక్కడ విండోస్ ఫైల్స్ ఉంది, లైనెక్స్ ఫైల్స్ ఇలా ఉన్నాయి. మనకు కావాల్సింది విండోస్ కాబట్టి విండోస్ మీద క్లిక్ చేయండి. విండోస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇదిగోండి, ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, లేటెస్ట్ది. ఇది డౌన్లోడ్ క్లిక్ చేయండి. సో సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఇక్కడ నేనైతే కనుక సేవ్ చేస్తున్నానండి ఫైల్. ఎక్కడ సేవ్ చేస్తున్నానంటే ప్రజెంట్ డౌన్లోడ్స్ లో సేవ్ చేసుకుంటాను. సో డౌన్లోడ్స్ లోకి వెళ్తున్నాను, ఇక్కడ సేవ్ చేస్తున్నాను. వన్స్ సేవ్ చేసిన తర్వాత డౌన్లోడ్ కంప్లీట్ అవ్వాలి. ఇక్కడ సో మనకు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవ్వాలండి. అయితే కనుక సక్సెస్ఫుల్ అయిపోయిందండి ఇది. సో డౌన్లోడ్ అయిన తర్వాత ఇప్పుడు ఎక్కడ డౌన్లోడ్ అయింది మనకి? సో డౌన్లోడ్స్ అనే దాంట్లో ఇదిగోండి ఇక్కడ. సో చూడండి, ఇక్కడ డౌన్లోడ్ అయింది కదా, దాన్ని నేను ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. రైట్ క్లిక్ ఇస్తున్నాను, ఎక్స్ట్రాక్ట్. ఎక్స్ట్రాక్ట్ చేస్తే నాకు ఫైల్ ఓపెన్ అవుతుంది. జస్ట్ వెంటనే ఫోల్డర్, ఇక్కడ మెయిన్ ఏదైతే ఉందో సాఫ్ట్వేర్, ఓకే. సో దాని మీద మీరు ఏం చేస్తారంటే డబుల్ క్లిక్ ఇవ్వండి. జస్ట్ డబుల్ క్లిక్ చేసి ఎస్ అని అడుగుతుంది, ఎస్ అని కొట్టండి. ఈ విధంగా వచ్చింది కదా మనకు. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే డిఫాల్ట్ గా మనం ఏదైతే పెన్ డ్రైవ్ పెట్టామో, ఆ పెన్ డ్రైవ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటుంది. పెన్ డ్రైవ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఇన్స్టాల్ అని కొట్టండి. ఎస్, 2 టైమ్స్ వస్తుంది మళ్ళీ. ఎస్. ఇప్పుడు మొత్తం కూడా సాఫ్ట్వేర్ అనేది ఇప్పుడు ఆ పెన్ డ్రైవ్ లోకి ఇన్స్టాల్ అవుతుంది. ఈ వెంటాయ్ అనే సాఫ్ట్వేర్ ఎప్పుడైతే ఇది ఇన్స్టలేషన్ అవుతుందో అప్పుడు మాత్రం మనకు అప్డేటు ప్లస్ ఈ రెండు ఎనేబుల్ అవుతాయి. అంతకు ముందు అయితే కనుక ఎనేబుల్ అవ్వలే. కంగ్రాచులేషన్స్, వెంటాయ్ హ్యాస్ బీన్ ఇన్స్టాల్డ్. చూడండి, సక్సెస్ఫుల్ గా ఇన్స్టాల్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు మనకి ఇవ్వండి. వన్స్ ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మీరు మై కంప్యూటర్ ఓపెన్ చేయండి. మై కంప్యూటర్ ఓపెన్ చేస్తే ఇదిగోండి పెన్ డ్రైవ్ వచ్చిందా. జస్ట్ మీరు ఏం చేస్తుంటే దాన్ని ఓపెన్ చేసి, ఓకే, ఇలా ఓపెన్ చేశాక ఏవైతే ఇమేజ్ ఫైల్స్ ఉంటాయో, ఎక్కడున్న ఇమేజ్ ఫైల్స్ మనకి, సో మనకు ఓఎస్ ఇమేజెస్ అయితే కనుక ఇక్కడ ఉన్నాయండి. సో ఈ ఇమేజ్ ఫైల్స్ అన్నిటిని ఇదిగోండి, ఇక్కడ ఒకటి లైనెక్స్ ఉంది, లైనెక్స్ ఉంది. సో నేనైతే లైనెక్స్ ఫైల్ ని కాపీ చేస్తున్నాను, కంట్రోల్ సి. జస్ట్ ఏం లేదు, సింపుల్ గా ఆ పెన్ డ్రైవ్ పేస్ట్ కొట్టేసేయండి అంతే. కంట్రోల్ వి, మొత్తం కాపీ అయిపోతుంది. సో ఇలా మీకు ఏవైతే కావాలి అనుకుంటారో వాటన్నిటిని జస్ట్ మీరు కాపీ పేస్ట్ కొట్టేసేయండి ఇమేజ్ ఫైల్స్ అంతే.
ఆ ఇమేజ్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కాపీ పేస్ట్. ఆ తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే విండోస్ 10 అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి విండోస్ 11 ఈ రెండింటిని కూడా సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి డైరెక్ట్ గా అక్కడికే నేను కాపీ పేస్ట్ కొట్టేస్తాను. Ctrl+C Ctrl+V. సో ఇక్కడ మనకు అన్ని క్లోజ్ చేస్తున్నాను చూడండి. మీకు కన్ఫ్యూజ్ అవ్వకూడదని చెప్పి నేను A to Z మొత్తం క్లోజ్ చేసేస్తున్నాను. ఇవన్నీ కూడా ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్నాయి కూడా. సో ఇక్కడ చూడండి నాకు ఫైల్స్ అనేవి కాపీ అవుతున్నాయి. సో 1 by 1 చేసుకుందాం కాబట్టి ఫస్ట్ ఇది ఒకటి ఉంది. సో ఇదేమో లైనెక్స్ అవుతుంది. ఆ తర్వాత ఫస్ట్ ఒకటి ఫినిష్ చేసుకుందాం రండి, ఇది ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే చూడండి ఇక్కడ ఫైల్స్ అన్ని కూడా కాపీ అయిపోయినాయి. సో దీనినే మనం కంప్లీట్ అయిపోయిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే మనము కస్టమర్ CPU లేదా ల్యాప్టాప్ కి పెట్టి మనము చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేయాలి ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ